ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లి కోసం ఆర్థిక సహాయం అందించే ఎన్టీఆర్ పెళ్లి కానుక పథకాన్ని పునరుద్ధరించింది. ఈ పథకం కింద ఏ వర్గానికి ఎంత నగదు అందుతుంది, దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, ఏమేమి డాక్యుమెంట్స్ సమర్పించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. ఎవరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాలని కోరుచున్నాను. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఎవరికి ఎంత ఆర్థిక సహాయం అందుతుందనే విషయాన్ని మనం గమనించినట్లయితే, కేటగిరీల ప్రకారం అంటే క్యాస్ట్ వైజ్గా ఈ ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ కులంలో వ్యక్తులని పెళ్లి చేసుకున్నట్లయితే ₹1,00,000 అనేది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే, ఎస్సీలో ఉన్న వ్యక్తులు బీసీలో, ఓసీలో చేసుకుంటే, ఎస్టీలో ఉన్న వాళ్ళు ఎస్సీలో, బీసీ, ఓసీలో చేసుకున్నట్లయితే వారికి ₹1,20,000 ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు చూసినట్టయితే, బీసీలు వివాహం చేసుకున్న వరకైతే ₹50,000 ఇవ్వడం జరుగుతుంది. బీసీలలో కులాంతర వివాహం చేసుకున్నట్లయితే ₹75,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మైనారిటీలు వాళ్ళ అంతర్గత కులంలో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకున్నట్లయితే ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దివ్యాంగులు పెళ్లి చేసుకున్నట్లయితే ₹1,50,000, వికలాంగులు ఎవరైనా కానీ పెళ్లి చేసుకున్నట్లయితే ₹1,50,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఎవరైనా కానీ, అది ఏ కులమైనా కానీ, భవన నిర్మాణం అంటే బేల్దారి పని చేసేవారు, పనులు చేసేవారందరికీ కూడా పెళ్లి కానుకగా ₹20,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దీనికి ఎవరు అర్హులు, అర్హతల గురించి మనం చూసినట్టయితే, పెళ్లి కుమార్తె వయసు ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండి ఉండాలి. అదేవిధంగా పెళ్లి కుమారుడి వయసు అయితే 21 సంవత్సరంలో తప్పకుండా నిండి ఉండాలి. ఆ లోపు పెళ్లి చేసిన వరకు అయితే ఈ పథకం అనేది వర్తించదు. అది మైనర్ మ్యారేజ్ కిందకి వస్తుంది కాబట్టి దానివల్ల శిక్ష కూడా పడుతుంది. అయితే ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అబ్బాయికి వచ్చేసి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేయాలా. అలాంటి జంటలకు మాత్రమే ఈ ఈ యొక్క ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. వరుడు మరియు వధువు ఇద్దరికి 10వ తరగతి సర్టిఫికేట్లు ఉండాలి. ఇది కొత్తగా పెట్టిన ఒక నిబంధన అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చదవాలి. ఎవరు అన్ఎడ్యుకేటెడ్‌గా ఎవరు ఉండకూడదు, నిరక్షరాస్యులు ఎవరు ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకోసం ఈ నిబంధనని కొత్తగా చేర్చడం జరిగింది. అదేవిధంగా వధువు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న సమయంలో దంపతుల పేర్లు రైస్ కార్డులో ఉండాలి. ఆ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు ఇద్దరికి కూడా రైస్ కార్డులు కూడా తప్పకుండా ఉండాలన్నమాట. రైస్ కార్డు లేవంటే వాళ్ళు ఎంప్లాయీస్ అయి ఉండాలి. ఎంప్లాయీస్ రైస్ కార్డు ఉండవు కాబట్టి కేవలం అది నిరుపేదలకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి వర్తిస్తుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకానికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసినట్లయితే, ఆధార్ కార్డు అనగా వధువు, వరుడు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరికి యొక్క ఆధార్ కార్డ్స్, అదేవిధంగా ఇద్దరి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టులో ఇద్దరి తప్పకుండా ఉండాలి. అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇద్దరివి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నట్లుగా. కుల ధృవీకరణ పత్రం, వాళ్ళు ఏ క్యాస్ట్కి చెందినవారో కుల నిర్ధారణ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. పెళ్లి పత్రిక, వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు అనేది తప్పకుండా ఉండాలి. పెళ్లి ఫోటోలు పెళ్లి జరిగిన తర్వాత కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే పెళ్లికి 15 రోజుల ముందు గ్రామ వార్డు సచివాలయంలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆన్లైన్లో అప్లికేషన్లో ఫోటోలు మరియు సంబంధిత వివరాలను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే పెళ్లి కాకముందు 15 రోజుల ముందు ఈ పథకానికి అది అప్లై చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత పెళ్లి ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మీ లాగిన్లో అప్లై చేయొచ్చు, లేదా గ్రామ వార్డు సచివాలయంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కలిసి అక్కడైనా అప్లోడ్ చేసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి మార్చి 8వ తారీఖు అనగా 2026 మార్చి 8వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని 26 జిల్లాల్లో కలిపి ఒకేసారి లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు స్పెషల్ ఏంటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తారీఖు నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ పథకానికి సంబంధించిన రంగం మొత్తం కూడా సిద్ధమైపోయింది. మార్చి 8 నుంచి అయితే ఈ పథకం అమల్లోకి వస్తుంది. మార్చి 8 తర్వాత మ్యారేజ్ అయిన వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందనే విషయం కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు ఇవి. అది ఫ్రెండ్స్, ఈ పథకం యొక్క పూర్తి వివరాలు తెలియపరిచాను. ఇప్పటివరకు ఎవరైనా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.